నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈటీవీ ప్రేక్షకులకు దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకు చక్కని నిదర్శనం దసరా శరన్నవరాత్రుల పర్వదినాలు. లోక కంటకులైన రాక్షసుల బారి నుండి జనులను రక్షించేందుకు జగదంబ ఎత్తిన అవతార విశేషాలే దేవి శరన్నవరాత్రులు. 9 రోజులు నవ అవతారాలతో అసురులను దునుమాడి సాధించిన విజయానికి శుభ సంకేతంగా విజయదశమి ఏర్పడింది. ఈ విజయదశమి నాడు లోకపావుని దుర్జన భయంకరి అయిన ఈ జగన్మాతకు మూల స్వరూపాలైన అష్టాదశ శక్తిపీఠాలను దర్శించుకుని తరిద్దాం. ఐగిరి నందిని మహిషాసుర మర్ధిని అయిన దుర్గామాత పరమేశ్వరుని అర్ధనారీశ్వరి పార్వతీదేవి రూపమే. జగన్మాత పార్వతీదేవి సతీదేవి అంశతో పునర్జన్మించిందని పురాణ వర్ణన. ఆ సతీదేవి ఆత్మార్పణ సందర్భంలో ఆమె శరీరాంగాలు, ఆభరణాలు పడిన ప్రాంతాలే అష్టాదశ శక్తిపీఠాలుగా వెలగొందుతున్నాయి. అష్టాదశ శక్తిపీఠాల ఆవిర్భావం వెనుక ఓ ప్రసిద్ధమైన పురాణగాథ చెబుతారు. బ్రహ్మకుమారుడైన దక్ష ప్రజాపతి ఒకసారి యజ్ఞం తలపెట్టాడు. త్రిలోకాలలో ఉన్న అందరూ ప్రసిద్ధులను ఆహ్వానించాడు. కాని తన కుమార్తెలలో ఒకరితైన సతీదేవిని, అల్లుడైన పరమేశ్వరుణ్ణి మాత్రం కావాలని పిలవలేదు. పిలవకపోయినా యజ్ఞానికి వెళ్లిన సతీదేవి అనేక అవమానాలకు గురైంది. ఆ అవమానం భరించలేక సతీదేవి తన కాలి బొటన వేలుని గీటగా ఏర్పడ్డ అగ్నిగుండంలో పడి ఆత్మాహుతి చేసుకుంది. అది తెలుసుకున్న త్రినేత్రుడు ఆవేశపూరితుడై తన జటాజూటం నుండి వీరభద్రుణ్ణి సృష్టించి శివదూషకుడైన దక్షుణ్ణి సంహరింపచేస్తాడు. ఆ తరువాత స్వయంగా పరమేశ్వరుడు దక్షుని ఇంటికి వెళ్లి దగ్ధమైన సతీదేవి శరీరాన్ని భుజాన ధరించి మహోగ్ర తాండవం చేశాడట. ఆ రౌద్రతాండవానికి ముల్లోకాలు కంపించిపోయాయి. దేవతల ప్రార్థనతో విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి కళేబరాన్ని ముక్కలు ముక్కలు చేశాడట. ఆమె శరీర భాగాలు, ధరించిన ఆభరణాలు లోకంలో ఎక్కడెక్కడ పడ్డాయో అక్కడల్లా ఓ పుణ్యక్షేత్రం వెలిసింది. అలా ఉద్భవించిన పుణ్యధామాలే శక్తిపీఠాలుగా వెలుగొందుతున్నాయి. పుణ్యభూమిగా వేదాంగాలు, ఉపనిషత్తులు ఉద్భవించిన పవిత్ర భూమిగా వెలగొందుతున్న భరత భూమికి ఉపఖండంగా శ్రీలంకలోని త్రింకోమలిలో ఉన్న శంకరీదేవి ఆలయం అష్టాదశ శక్తిపీఠాలలో మొదటిదిగా ఆది శంకరాచార్యులు వారు ఈ లోకానికి తెలియచేశారు. రెండో శక్తిపీఠంగా కంచిలోని కామాక్షి ఆలయం అలరారుతోంది. సతీదేవి శరీరంలోని వీపు భాగం ఇక్కడ పడి కామాక్షీదేవిగా ఆవిర్భవించిందని భక్తులెల్లరూ భావిస్తారు. సతీదేవి ఉదర భాగం పడిన పవిత్ర క్షేత్రంగా పశ్చిమ బెంగాల్లోని ప్రద్యుమ్నం అని, అక్కడ శృంఖళాదేవిగా వెలిసిందని చెప్తారు. కానీ నేడక్కడ ఏ ఆలయమూ లేదు. మహిషాసురుడు ఏలిన మైసూర్ నగరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ కొండపై చాముండేశ్వరి ధామంగా వెలగొందుతోంది. ఆ దేవాలయం ఆవిర్భావం వెనుక ఉన్న మహత్తర పౌరాణిక గాథ సతీదేవి గాథయే. సతీదేవి తల వెంట్రుకలు పడిన ఈ సుక్షేత్రంలో చాముండేశ్వరి శక్తిపీఠమై భక్తులకు దర్శనమిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో జోగులాంబ, గద్వాల్ జిల్లా ఆలంపురం పుణ్యక్షేత్రంలో దర్శనమిచ్చే జోగులాంబ అమ్మవారు వేరెవ్వరూ కాదు, సతీదేవి పైదంతాలు పడి ఏర్పడ్డ అష్టాదశ శక్తిమాతల అవతారికయే. కావేరీ తుంగభద్రాచ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీ చ విఖ్యాతః పంచగంగాః ప్రకీర్తితాః అని పంచగంగల్లో ఒకటిగా తుంగభద్రను కీర్తించారు. పరమశివుని పావన తుంగభద్ర నదీ తీరాన్న వెలగొందుతున్న అష్టాదశ శక్తిపీఠం జోగులాంబ ఆలయం. క్రీస్తు శకం 566 నుంచి 757 బాదామి చాళుక్యుడు తమ పరిపాలనా కాలంలో ఈ ఆలయాన్ని అభివృద్ధి పరిచారు. ఇక్కడ స్థాపించబడ్డ నవబ్రహ్మస్వామి ఆలయ ప్రాంగణంలోని ఈ క్షేత్రంలో పూజలందుకుంటున్న శ్రీ జోగులాంబ అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాలలో 5వది.
అలంపురి జోగులాంబ అని సెలవిచ్చిన ఆది శంకరాచార్యులు వారు శ్రీశైలే భ్రమరాంబిక అన్నారు. ఈ 6వ శక్తిపీఠం కృష్ణానదీ తీరాన నల్లమల కొండల ధరిన స్వయంభువుగా వెలిసిన మల్లికార్జున స్వామి భ్రమరాంబల ఆలయం. విగత జీవయై శివుని భుజాన పడి ఉన్న కళేబరాన్ని విష్ణు చక్రం ఖండించగా సతీదేవి మెడభాగం పడడంతో ఆవిర్భవించినదే భ్రమరాంబాదేవి అవతారం. ఈ శ్రీశైల భ్రమరాంబదేవి దర్శనం పునర్జన్మలేవీ లేనంత ముక్తిదాయకంగా భావిస్తారు. భ్రమరాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించిన ఆ మాత దివ్య దర్శనం అంతటి ప్రశస్తమైనది. బెంగుళూరు పూణే రహదారిలో పూణేకి 240 కిలోమీటర్ల దూరంలో కొలువైన సుక్షేత్రం కోల్హాపూర్ సతీదేవి నయనాలు పడడంతో శక్తిపీఠంగా ఏర్పడ్డ ఈ పుణ్యక్షేత్రంలో శ్రీ మహాలక్ష్మిగా ఆ శక్తిమాత దర్శనమిస్తోంది. ఆ తల్లి జగత్ కల్పవల్లిగా భక్తులకు సకల శుభాల్ని సర్వ సుఖాలని ప్రసాదిస్తోంది. మహారాష్ట్ర నాందేడ్ జిల్లా మాహూర్ క్షేత్రంలో ఏకవీరిక దేవిగా కొలువైన శక్తిమాత ఆలయం 8వ శక్తిపీఠం. పెన్గంగా అనబడే పంచగంగా నదీ తీరాన అమ్మవారి కుడి చెయ్యి పడగా ఆవిర్భవించిన శక్తిపీఠమిది. చిన్న ఆలయ సముదాయంలో మహాశిరస్సు రూపాన్న దర్శనమిచ్చే ఈ మాత భక్తులకు వరప్రదాయిని, సకల శుభంకరి. మోక్షనగరిలో ఒకటైన ఉజ్జయినిలోని మహాకాళి స్వరూపం శక్తిమాత పై పెదవి పడడంతో ఏర్పడ్డ 9వ శక్తిపీఠం. ఆ పీఠం పవిత్ర క్షిప్రా నదీ తీరాన శోభాయమానంగా వెలగొందుతోంది. అంధకాసురుడు అనే అసురుణ్ణి సంహరించడంలో పరమశివునికి ఈ మహాకాళీమాత సహకరించింది. మహాశక్తిమాతగా విరాజిల్లిన మహాకాళి రక్తదంతిగా, చాముండగా స్కాంద పురాణంలో వర్ణితమైంది. ఉజ్జయిని మహాకాళిగా, ఘట్కాళిగా పేరొందిన మహాకాళి ఉగ్ర మహోగ్ర స్వరూపిణియే కాదు, కోరిన వారికి కొంగు బంగారంగా అభయమిచ్చే చల్లని తల్లిగా కూడా సాక్షాత్కరిస్తోంది. సృష్టి స్థితి లయకారుకుల్లో లయకారుకుడైన శంకరుడు తన దేవి ఆత్మాహుతికి ఆగ్రహోద్రుగుడై భయంకరుడైనాడు. ముజ్జగాలు ఏకం పాకమయ్యేలా తాండవమాడుతున్నాడు. స్థితికారుడైన విష్ణువు సృష్టిని కాపాడుటకై తన చక్రాన్ని ఉపయోగించాల్సి వచ్చింది. ఆ పరిణామానికి సతీదేవి శరీర భాగాలు పడిన ప్రాంతాలు తీర్థక్షేత్రాలై మహిమాన్వితాలయ్యాయి. అటువంటి దివ్యక్షేత్రాలను దర్శించుకోవటం ఎంతో పుణ్యదాయకం. ఆంధ్రప్రదేశ్ గోదావరి జిల్లాలో పీఠికాపురంగా పిలువబడ్డ పిఠాపురంలో 10వ శక్తిపీఠం విరాజిల్లుతోంది. కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో ఉప ఆలయంగా దర్శనమిచ్చే చల్లని తల్లి పురోహితికాదేవి. సతీదేవి ఎడమ చెయ్యి పడిన స్థలిగా ఈ క్షేత్రాన్ని చెబుతారు. ఇక్కడ దర్శనమిచ్చే శక్తిమాత చతుర్భుజి అయి బీజ, పరశు, కమలం, మధుపాత్రలను ధరించి ఆశ్రిత జనమందారమై దర్శనమిస్తోంది. సతీదేవి శరీరంలోని నాభి పడడంతో ఒడిషా రాష్ట్రంలోని కటక్ ప్రాంతంలో గిరిజాదేవిగా ఆవిష్కారమైంది మాత. భువనేశ్వర్ నుండి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ శక్తిపీఠాన్ని 10వ శతాబ్దంలో యయాతి కేసరి అభివృద్ధి పరిచారు. ఈ మాతను విరిజాదేవి అని కూడా పిలుచుకుంటారు, కొలుచుకుంటారు. 12వ శక్తిపీఠం కూడా మన తెలుగు నేలపైనే ఆవిర్భవించటం మన పూర్వజన్మ సుకృతం. విజయవాడకు 185 కిలోమీటర్లు, కాకినాడకు 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న ద్రాక్షారామంలో భీమేశ్వర ఆలయంలో మాణిక్యాంబ రూపంలో అమ్మ దర్శనమిస్తోంది. 10వ శతాబ్దపు వెంగీరాజుల కాలంలో ఈ మాత వెలుగొందింది. అస్సాంలోని గౌహాతికి 3 కిలోమీటర్ల సమీపంలో ఉన్న కామాక్షిదేవి ఆలయం 13వ శక్తిపీఠం. సతీదేవి కటి భాగం ఓ కొండపై పడగా ఆ పర్వతం నీలంగా మారి నీలించెల్ అయ్యిందని, శివునితో తన మనోకామనలను తీర్చుకుని రహస్య పవిత్ర స్థలి ఇదేనని పురాణ వ్యాఖ్యాతలు చెబుతారు. ఇక్కడి మాతను కామరూపిణీదేవిగా కొలుస్తారు. తీర్థక్షేత్రాలకే తలమానికం అని చెప్పదగ్గ ప్రయాగ పుణ్యక్షేత్రంలో సతీదేవి వ్రేళ్లు పడినవని, మాధవేశ్వరి రూపంలో ఆ తల్లి వెలసిందని భక్తుల విశ్వాసం. ఏ విగ్రహము లేకపోయినా గంగా, యమునా, సరస్వతి 3 నదుల సంగమ స్థలిలో ఏర్పడిన పవిత్ర శక్తిపీఠంగా పేరొందింది. ఇక్కడి శక్తిమాతను అలోపి శాంకరిగా, మాధవేశ్వరిగా భక్తులు కొలుస్తారు. హిమాచల్ ప్రదేశ్ దక్షిణ కాంగ్రా జిల్లాలో
14వ శక్తిపీఠం అధిదేవతగా జ్వాలాముఖీదేవి భక్తులను అనుగ్రహిస్తోంది. జ్వాలా రూపంలో మాత విలక్షణ రూపదర్శనం లభిస్తుంది. పిండ ప్రదానాలు, పితృకర్మల సుక్షేత్రం గయలో 16వ శక్తిపీఠం అలరారుతోంది. గయాసురుడు అనే రాక్షసుడి పేరున ఏర్పడ్డ గయా పట్టణంలో సర్వమంగళాదేవిగా ఆవిష్కారమైన ఈ శక్తిమాత సతీదేవి వక్షభాగం పడి పవిత్రతను పొందిందని పురాణగాథ. కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి అంటామే, ఆ పరంపరలోని పరమ పావన కాశీ పుణ్యక్షేత్రంలోని కాశీ విశాలాక్షి సైతం శక్తిమాత అంశే. శివుని సహధర్మచారిణి సతీదేవి తన పతికి జరిగిన అవమానానికి చింతించి ఆత్మాహుతి అవ్వగా ఆ మాత మృత కళేబరం నుంచి మణికట్టు ఆ వారణాసిలో పడగా కాశీ విశాలాక్షిగా అవతరించింది. ఆది శంకరాచార్యులు వారు శ్రీచక్రంలో పునఃప్రతిష్ఠించి మరింత మహిమాన్వితం గావించారు. ఇక ఆఖరి 18వ శక్తిపీఠం ఛత్తీస్గఢ్లోని దంతేవాడలో సతీదేవి పళ్ళు పడిన చోట దంతేశ్వరి ఆలయంగా అవతరించింది. ఈ 18 శక్తిపీఠాలు అష్టాదశ శక్తిపీఠాలుగా నిత్యము భక్తులతో కళకళలాడుతూనే ఉంటాయి. ప్రత్యేకించి దేవీ శరన్నవరాత్రుల 9 రోజులు మరింత ఉత్సాహభరితంగా పూజాదికాలు జరుగుతాయి. శిష్టజనుల పూజా పునస్కారాలు, మడి ఆచారాలతో అభిషేకాది పూజా క్రతువులు, హోమ యజ్ఞ యాగాదులు సాగుతాయి. శక్తిపీఠాలన్నింటా భక్తి పారవస్యాలు ఉత్తుంగ తరంగాల్లా ఎగసిపడుతుంటాయి. మాతా సతీదేవి పార్వతిగా, దుర్గగా, అష్టాదశ శక్తిపీఠాలలో ఏ పేరున ఏ అవతారికగా వెలిసినా ఆ పరమేశ్వరి మనందరి ఈతిబాధలను ఈడేర్చి కాపాడుతుంది. సర్వ ఆపదల నుంచి వెన్నంటి రక్షిస్తుంది. ఆ జగజ్జనని అపార కరుణ మనందరిపై ఉంటుందని ఆశిద్దాం.